మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. విలేకరులకు నమస్కారం అండి. ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి బీజేపీ తాడిపల్లి మండల పార్టీ అధ్యక్షుడు రామ్ గారికి, నియోజకవర్గ సీనియర్ నాయకులు బీజేపీ ఇన్ఛార్జి గోపాల్ రెడ్డి గారికి, పోతులయ్య గారికి, ప్రకాష్ నాయుడు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. తక్కువ టైంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేసేందుకు మీ అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఈరోజు మనం 3 అంశాల మీద చర్చించడానికి ఇక్కడ తాడిపల్లిలో కార్యకర్తల సమావేశం పెట్టుకున్నాము. అందులో ఒకటి ఏమిటంటే జిఎస్టీలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి పేద ప్రజలకు, చిరు వ్యాపారస్తులకు పండగ వాతావరణాన్ని తీసుకురావడానికి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు జిఎస్టీలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ప్రజలకు అండగా నిలిచాడు. కాబట్టి ఈ జిఎస్టీ వల్ల వచ్చే ప్రయోజనాలు ప్రతి ఒక్క గడపకి, ప్రతి ఒక్క రోగికి, ప్రతి ఒక్క కన్జ్యూమర్కి ఈ జిఎస్టీ ప్రయోజనాలు చెందే విధంగా చిరు వ్యాపారులకు ఈ జిఎస్టీ ప్రయోజనాలు సంపూర్ణ ఆర్థిక వ్యవస్థ, స్వయం సంపూర్ణ ఆర్థిక గ్రామ వ్యవస్థ ఉండేది. ఈరోజు ప్రపంచ మార్కెట్ అంతా అనేక ఒడిదుడుకు గురవుతుంది. అమెరికా లాంటి దేశాలు మాలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలను బెదిరింపులకు దిగుతున్నాయి. కాబట్టి మనం ఎవరికి బెదరకుండా మన కాళ్ళ మీద మనం నిలబడుకోవడానికి వీలుగా మనం స్వయం సంపూర్ణ ఆర్థిక వ్యవస్థని భారతదేశంలో అభివృద్ధి చేసుకోవడానికి మన మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు స్వదేశీ అనే నినాదాన్ని తీసుకొచ్చారు. కాబట్టి మనం అందరం కూడా దేశంలో తయారైనటువంటి స్వదేశీ వస్తువులనే వాడాలని చెప్పేసి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి. అదేవిధంగా 3వ అంశం ఏమిటంటే, నేను నా భార్య పోతులసించ బీజేపీలో చేరిన తర్వాత మొట్టమొదటి జిల్లాకు వచ్చాము. నవంబర్ 9వ తారీఖున పుట్టపర్తి లోపల ప్రజా ఆత్మీయ సమ్మేళనం పెట్టాము. మన తాడిమర్రి బీజేపీ నాయకులు, కార్యకర్తలు మీరందరూ కూడా నవంబర్ 9వ తారీఖున పుట్టపర్తికి పెద్ద ఎత్తున తరలి వచ్చి పుట్టపర్తిలో బీజేపీ జెండాని రెపరెపలాడించాలని కోరుతున్నాను.